హిందూ బంధువులు జై శ్రీరామ్. నేను వాసుదేవగుండ, హిందూ ఐక్యత దళ్. ఈ వీడియో స్నేహితురాలు శ్రేయభిలాషికి అంకితం అనమాట. పాపం తను రీసెంట్గా ఒక మెసేజ్ పెట్టింది. తను, సార్, నా స్నేహితురాలు నన్ను నా రెప్యుటేషన్ బ్యాడ్ చేస్తుంది, నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంది, వేరే వాళ్ళ దగ్గర నా గురించి నా క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పేసి చెప్పుకుంటూ తిరుగుతుంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది సార్, నేను చాలా డిప్రెషన్ అయ్యాను, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అని చెప్పేసి బాధపడుతూ ఒక మెసేజ్ పెట్టింది అనమాట. తను చాలా మంచి ఫ్రెండ్ నాకు. ప్రగతి నగర్లో ఉన్నప్పుడు కిన్నెర ఫిట్నెస్ స్టూడియోకి వచ్చేదనమాట. తన కోసం అని చెప్పేసి ఈ వీడియో అనమాట. మిత్రమా, నేను చెప్పేది ఏంటంటే, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ముగ్గురు మహానుభావుల గురించి. ఆ ముగ్గురు కూడా మన దేవుళ్ళు అనమాట. శివయ్య ఉన్నాడు కదా, శివయ్య మీద కూడా అబండాలు పడ్డాయి, శ్రీరాముడి మీద కూడా అబండాలు పడ్డాయి, సీతమ్మ మీద అబండాలు పడ్డాయి, శ్రీకృష్ణుడి మీద కూడా, ఓం నమ శివ, శ్రీకృష్ణుడి మీద కూడా అబండాలు పడ్డాయి అనమాట. ఎంత వరస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారంటే అంత వరస్ట్గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారనమాట. శివయ్య గురించి చెప్తాను ఫస్ట్. శివయ్యకి ఎప్పుడు కూడా గంజాయి తాగే అలవాటు లేదు, కానీ ఒక సింగి అని చెప్పేసి ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది. సేమ్ అది గంజాయి గొట్టంలానే ఉంటుంది, కాకపోతే అది గంజాయి గొట్టం కాదు. దాన్ని ఏం చేశారంటే గంజాయి గొట్టంలాగా తయారు చేసేసి దాంట్లో పొగలు రావడం పిక్చర్ అట్లా మోడిఫై చేశారనమాట. దాని ద్వారా ఏమైందంటే ప్రతి ఒక్కరు ఎవరు చూసినా కానీ శివయ్య గంజాయి తాగుతున్నాడు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే అది గంజాయి గుట్టం కాదు, గంజాయి తాగేది కాదు, అది ఒక సింగి అని చెప్పేసి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట. అలా శివయ్య మీద అబండాలు పడ్డాయా, శ్రీరాముడి మీద వాస్తవం తెలియకుండా ఏమని చెప్పారు, సీతమ్మని తీసుకెళ్లి అడవిలో వేసేసాడు, అడవిలో పడేసి వచ్చాడు, కానీ వాస్తవం మాత్రం ఎవరికి తెలియదు అనమాట. అలాగే శ్రీకృష్ణుడి గురించి కూడా, శ్రీకృష్ణుడి గురించి ఏమని పడ్డాయి అబండాలు, ఇంతమంది పెళ్లి చేసుకున్నాడు, అంతమంది పెళ్లి చేసుకున్నాడు అని చెప్పేసి. సో అది వాస్తవం కాదు, అది యాక్చువల్లీ దానికి వేరే కథ ఉందన్నమాట. సో ఇవన్నీ ఏంటంటే మహానుభావులు మన దేవుళ్ళకే ఇలాంటి అపవాదులు అబండాలు పైన పడ్డప్పుడు వాళ్ళ ముందు మనం ఎంత. అసలు గంజాయి అలవాటు లేని శివయ్యని గంజాయి తాగుతాడని చెప్పేసి ఇంత పెద్ద తప్పుడు ప్రచారం చేశారంటే మనం ఎంత వాళ్ళ ముంగట. అందుకోసమే ఇది కలియుగం కాబట్టి మన మీద అబండాలు పడుతూనే ఉంటాయి, వాటిని పెద్దగా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, ఆ దేవుడి మీద భారం వేయాలి. జై శ్రీరామ్.